ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలువ కుర్తి, మన్ను, మశాను రకరకాల పునాదురాలు వేసుకుంటూ పోయిండు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తాను చూస్తానిక ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయం అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు? ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడు తప్ప ఇంకో గతి లేదు. జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తా పోయినాం. ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు, ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది, దాదాపు 70-80 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే, కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? పట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతుడు లేడు. నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాం. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి, అంటే ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం.
ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాలలో చెప్పినాం. అది ప్రూవ్ టు బి కరెక్ట్. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే, పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది. ఏడిసినాం మేము ఒకరోజు. గంజి కేంద్రాలతోని పాలమూరు, ఎందుకంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసలి వాళ్ళు చచ్చిపోడు, తిండి దొరకక, దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది. లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల భీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇవి రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది, కానీ రాదు, ఏమీ రాలే. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా, ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరున ఆ గతికి తెచ్చిండ్రు. సరే, రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత జరిగింది ఏంది, టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం. గోదావరి ఏంది, గొంగడ ఏంది, కృష్ణ అయింది, మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా, ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం. అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ, కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసినాం. వాటిని అన్నిటికీ నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం. తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి, మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం, పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్టిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా ద్వారా, భీమా phase 1 phase 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. RDS అన్నీ కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు చేసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా, దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకున్నారు, అబాండనని మిగిలిన వాటిని కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000, 1,50,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం, చాలా వాగుల మీద
వందల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఏది ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం, నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టు ఏమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే, ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణ బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించిండ్రో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్లాడాలి, మన వాటా మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, వితిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకోవాలా, అనేక ఆంక్షలు, మాటలు బట్టి డైలాగులు, ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావ్ అవుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, ఉన్నాయన్నీ మాయమైనవి, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ, 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము, బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది, డెసిషన్ అది, ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది, ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జున ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ తవ్విండి కదా, పట్టిసీమ లిఫ్ట్ పెట్టినరు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు. సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా, ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు, లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినారు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్, ఏదో గాల్లే
అడవులు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఒక అవుట్లుక్తో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి ఇక దాన్ని ఇంకింత పెంచి ఇక తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై BHEL ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకని దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డి పడి పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది, అనుమతులు అంత సాధించారు. దాని మీద చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్ల ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇక ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు, అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే
మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంతా అడావుడు చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు 170 టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తుంది కదా. దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి, నేను స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి. నీళ్ళెన్ని రావాలి, ఫలాన్ని ఇంత రావాలి, ఫలాన్ని ఇంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా. అది ఎస్ఆర్సి యాక్ట్. భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి 14 స్టేట్సే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేదో వాళ్ళు చేసినారు, కానీ అదర్వైజ్ 15 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి. వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసింది కదా లద్దాఖ్ను. 15 అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి. సో వాటికి పద్ధతి ఉంది. ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏదేమి ఇవ్వాలి, హైకోర్టు ఎట్లా, పలాంది ఎట్లా అన్నీ దానికి ఒక చట్టం ఉంది. అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలే. నీళ్ళు ఎన్ని రావాలా, ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు. ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు. ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు. కాబట్టి మేము ఏం చేసినామంటే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపు ఒకవేళ పరిష్కారం అయితే 2 రాష్ట్రాలు చేసుకోవాలా, లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని. చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు పోవాలి. మేము 1 ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. సెక్షన్ 3 వేయండి, మాకు కృష్ణా జలాల పునఃపంపిణీ చేయండి. చేస్తే దాన్ని వాళ్ళు ఖాతరు చేయాలి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా. ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్నీ రావాలి కదా. మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి, మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు ఆ మంత్రి, ఆయన పేరు షెకావత్ ఉండే కదా, గజేంద్ర సింగ్ షెకావత్, నేను ఢిల్లీ పోయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన, భాయ్ సాబ్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మీరు అది విత్డ్రా చేసుకోండి సుప్రీంకోర్టులో కేసు, మేము సెక్షన్ 3 వేస్తామండి. అప్పటికే 2-3 ఏళ్ళు గడిచిపోయింది, డిలే అవుతా ఉన్నది. నేను పోయినప్పుడు అడుగుతున్నా, పర్సూ చేస్తున్నా, మాట్లాడుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం, అన్నీ చేస్తున్నాం. ఫైనల్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీకు విత్డ్రా చేసుకుంటే దయచేసి మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్, న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది. కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్టు ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి భాయ్ సాబ్, మేము ఇచ్చేస్తాం. మంచిగా విత్డ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం. మీరు చెప్పిన ప్రకారం విత్డ్రా చేసుకున్నామండి అంటే లెటర్ పెట్టండి అంటే పెట్టినాం. అది ప్రాసెస్లో ఉంది సెక్షన్ 3 వేయడానికి. చివరికి వేసారు. ఇప్పుడు సెక్షన్ 3 వేసారు. దాని మీద బ్రిజేష్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. మాకేం రావాలి, మీకేం రావాలి, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు. సో ద క్వశ్చన్ ఏంది, అక్కడ ఉంది, ఇప్పుడు తేలుతుంది. మా ఉద్దేశం ఏంది, 90 టీఎంసీలు అయితే మాకున్నాయి నికరం, మాకు ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఎవరు అడుక్కునేది ఏం లేదు. అడిషనల్ ఇంకో 60-70 టీఎంసీ, ఇంకో 70-80 టీఎంసీ కావాలంటే ఎట్లా అంటే ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాటా ఏదైతే మనకు ఉంటుందో ఇందులో ఒక గుడ్ సైన్ అని ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిండు, వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు. అంతకుముందు చట్టం ఏముంటుండే, 75% డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి, 75% డిపెండబిలిటీ మీద. మన కృష్ణా జలాలు ఇచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు. ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే 75% బోల్డ్ అండి, మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి, కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి, అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా, అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం, 65% డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టిండు. దాని ద్వారా ఏమైంది, మన కృష్ణా నదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ 811 టీఎంసీ, 811 టీఎంసీలే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ తదనంతరం ఈయన బ్రిజేష్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 1005కి పోయింది. ఇంకో 195 టీఎంసీ పెరిగింది. ఆ 10% యాడ్ చేసే వరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది. ఇప్పుడు తేలుతుంది అది. సో మేము ఆశపడ్డది ఏంటంటే ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ 90 టీఎంసీ అది
బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిందే 45 టీఎంసీ. 45 టీఎంసీ మన మైనర్ ఇరిగేషన్ లెక్కలు బాజాప్తా తీసి ఇచ్చినాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఈ 90 టీఎంసీ ప్లస్ ఇప్పుడు అడిషనల్గా వచ్చేది కలిస్తే మనకు దాదాపు 170-160 దాకా తీసుకొని పోవచ్చు. కంఫర్టబుల్గా ఉంటాం మనం, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ బాధ లేకుండా ఉంటాం. ఆ జిల్లా సుభిక్షం అవుతుంది అని ఆల్రెడీ పాలమూరు జిల్లాలో తెచ్చుకున్నటువంటి 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ప్లస్ దీనిలో ఒక 7 లక్షలు వస్తుంది పాలమూరుకు, అంటే 13.5 lakhs పోతుంది. పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వారాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా అద్భుతమైనది ఉంటుంది. గ్రావిటీ వారేకాడికి గ్రావిటీ వారుతుంది, లిఫ్ట్ వారుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత వర్ష నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం. నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళకి నేను పోతే ఎందుకో పోయినాం, బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ వరికోత మిషన్లు, కల్లాలు, అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకీదు, అది ఎవరు చెప్పినారో తెలియదు, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు